సృష్టించింది 108 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయితే మ్యాజిక్ ఫిగర్ సాధించకపోవడంతో ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్తో కలిసొచ్చేది ఎవరనే చర్చ మొదలైంది. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ సన్నాహాలు చేస్తున్నారు. టీవీకే ఎమ్మెల్యేలతో విజయ్ సమావేశమయ్యారు. హంగ్ రావడంతో ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చిస్తున్నారు. కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విజయ్ తండ్రి చంద్రశేఖర్ తెలిపారు. టీవీకేకు కాంగ్రెస్, పీఎంకే, డీఎండీకే లెఫ్ట్ పార్టీలు మద్దతిచ్చే అవకాశం కనిపిస్తుంది. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ కు టీవీకే లేఖ రాసింది. ప్రభుత్వ ఏర్పాటుకు 2 వారాల సమయం కోరింది. టీవీకేకు 10 మంది అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు టచ్ లోకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. మద్దతిస్తామని పలువురు ఎమ్మెల్యేలు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అన్నా డీఎంకే చీఫ్ పళనిస్వామి అప్రమత్తమై రేపు అత్యవసర సమావేశం నిర్ణయించారు. గెలిచిన ఎమ్మెల్యేలందరూ సమావేశానికి రావాలని ఆదేశించారు. ఇక టీవీకేకు 10 మంది అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ రచిస్తున్నారు. ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. సో ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఎస్ శాలిని, దేశ రాజకీయాల్లోనే తీవ్ర ప్రభంజనం సృష్టించినటువంటి టీవీకే వ్యవస్థాపక విజయ్కి ఇప్పుడు ప్రశంసల జల్లు కురుస్తుంది. ఇప్పటికే తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లోనే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ స్థాపించినటువంటి టీవీకే పార్టీని ఇప్పుడు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే దాదాపు పెట్టినటువంటి కొద్ది రోజుల్లోనే ఏకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా విజయ్ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే నిన్న జరిగినటువంటి కౌంటింగ్లో 107 స్థానాలు, అంటే 108 స్థానాలు వచ్చినప్పుడు కూడా అందులో విజయ్ 2 చోట్ల గెలిచాడు. కాబట్టి మొత్తం 107 స్థానాలకు సంబంధించిన దాంట్లో మ్యాజిక్ ఫిగర్ 118 ఉంటే 107 స్థానాలు విజయ్ గెలిచాడు. అంటే ఇంకా 10 మంది ఎమ్మెల్యేల మద్దతు ఖచ్చితంగా అవసరం ఉంటుంది. కాబట్టి ఈ 10 మంది మద్దతు ఏ విధంగా తీసుకోవాలి? ఇప్పటికే డిఎంకే కావచ్చు, అన్నా డిఎంకే మద్దతు తీసుకోవాలని చెప్పినప్పుడు కూడా అన్నా డిఎంకే నేతలు 10 మంది తాము మద్దతు ఇస్తామంటూ కూడా టచ్లోకి టీవీకే పార్టీ నేతల టచ్లోకి వెళ్ళినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఇక మరోవైపు విజయ్ కాంగ్రెస్ అభ్యర్థులు, ఇప్పటికే గెలిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు దాదాపు 5 సీట్లు కాంగ్రెస్ అభ్యర్థులు అక్కడ తమిళనాడులో గెలిచినప్పటికీ కూడా మిగిలినటువంటి సిపిఐ, సిపిఎంతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న దిశగా విజయ్ మంతనాలు